నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మనం ఉన్న హిమత్ నగర్ లో మన ఎదురుగా ఉన్నారు శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడి తెలుసు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నాం సార్. చెప్పండి, రాజకీయాల్లోకి ఎలా రావాలనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? మామూలుగా ఏంటంటే నాకు ఉన్నది ఒక 39 years. నేను గత 15 years నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ప్రీవియస్ గా ఈటల రాజేందర్ మీద కూడా ఉప ఎన్నిక వచ్చిన టైంలో గెలిచి పోటీ చేశారు. ఆ టైంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. ఎంతమంది బెదిరించినా ఏం చేసినా వాళ్ళ భయపడకుండా ఎట్లా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తాన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. అందులో ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ NSCU అధ్యక్షుడు రాష్ట్ర. ఆ టైంలో మాకు ఏమైనా నేనున్నా, నేను యూత్ను యువకుని అని ఆ ఉద్యమ నాయకున్న ఆలోచనతోటి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రలోభాలకు భయపెట్టినా మేము పోకుండా ఉండి ఈ రోజున గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత మాకు న్యాయం చేయగలుగుతుంది అన్న ఆలోచనతో రావడం జరిగింది. మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి సార్? మా ఊళ్ళే మామూలుగా ప్రీవియస్ ఈటల రాజేందర్ మినిస్టర్ ఉన్నప్పుడు 5 years అవుతుంది. 5 years నుంచి ఒక 1 lakh వర్క్ కూడా హిమ్మత్లో చేయలేదు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు పనులేని ప్రీవియస్ గవర్నమెంట్ ఈటల రాజేందర్ పాడి కౌశిక్ రెడ్డి మనకి ఎమ్మెల్సీ గారు ఉండి కూడా ఏం చేయలేదు 2 years. మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా 2 years నుంచి 1 lakh వర్క్ చేయలేదు. మళ్ళా చెప్పుకోనికి ఇంకొకటి ఏంటంటే గెలి శ్రీనివాస్ గారు ఉస్మానియా అధ్యక్షుడు ఉండి కూడా ఊరికి ఏం చేయలేకపోయాడు. మీరేం చేస్తారు మీ గ్రామానికి? మా గ్రామానికి నా సాయశక్తి అన్ని పనులు చేద్దామనే వచ్చిన. ఇంతకుముందు నాకు ఏ పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక 25 lakhs వర్క్ చేసా. CC రోడ్లు, 2 IMAX లైట్లు వేయించాం. వాగు నుండి మామూలుగా నీళ్లు అందించడానికి కోసం మూటవాడి ఉండే 5 years నుంచి దానికి ఒక 1,50,000 గవర్నమెంట్ మంజూరు చేయగానే. మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి మీ గ్రామ ప్రజలు? గ్రామ ప్రజలు ఏం చేయాలంటే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోరాటం కోసమే మనం ముందుకు రావడం జరిగింది. మామూలుగా ఇంత ముందు జరిగిన ప్రీవియస్ రాజకీయ నాయకులు ఏంటంటే లంచం ఇస్తేనే పంచాయతీ చెప్పడం, లేకుంటే అన్నదమ్ములకు వాళ్ళకి ఇద్దరికి ఒకరికి ఒకరు చెప్పి రోడ్డుకి వచ్చేదాకా చూసి అన్న దగ్గర తీసుకున్నాక తమ్ముని దగ్గర తీసుకున్నాక పంచాయతీ దిగేది. అట్లా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే మామూలుగా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ స్టేషన్ పోకుండా ఇక్కడనే చేయడం కోసం వస్తున్నా అంతే. పోలీసులు ఉన్నారు కదా? పోలీసులు ఉన్నారు కానీ పోలీసుల దగ్గర పోవాల్సిన అవసరం. గ్రామ పంచాయతీ తీసుకోవడానికి సర్పంచ్ ఉన్నాడు కదా, పోలీసు రాకెందుకు? అంటే పోలీసులు ఎందుకు పెట్టినట్టు? పోలీసు ఎందుకు పెట్టినట్టు అంటే పోలీసులది వాళ్ళ వ్యవస్థ ఏంది అంటే మామూలుగా పంచాయతీలో కాకుండా ఇంకా ఉన్నాయి కదా. ఒక పంచాయతీ చేస్తే పోలీసులు కాదు కదా, ఇంకా అనేక కారణాలు ఉంటాయి కదా పోలీసులతో ద్వారా. అంటే మామూలుగా గ్రామంలో పంచాయతీ తీర్చాలి అంటే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్, వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని సెటిల్మెంట్ చేస్తారు. అలా మీరు ఏమన్నా చేస్తారా? అలాంటిది ఉండదు. 5 years లో నన్ను గెలిపించిన ప్రజలకు నేను 5 years హామీ ఇస్తా. ఏ ఒక్కరి దగ్గర రూపాయి లంచం తీసుకున్నా, ఏ ఒక్కరి దగ్గర రూపాయి నేను తీసుకున్నా దానికి నేను అగ్రి. వాళ్ళు ఏం చేసినా దానికి నేను క్షమాపణ కోరడానికి రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి కొన్ని మీకు, అది మీరు పూర్తిగా గ్రామానికి ఉపయోగిస్తారా? మీరు వెనక ఏమైనా వేసుకుంటారా? లేదు, పూర్తిగా గ్రామానికి చేస్తాను. అందరు ఇదే చెప్తారు. నేను చేశాను కదా, నాకు ఏ పదవి లేకుండా 25 lakhs CC రోడ్ చేశాను కదా. అదే ఎందుకు చేశారు? ఎందుకు? గ్రామ అభివృద్ధి కోసం కదా. గ్రామ అభివృద్ధి కోసం చేయాల్సింది. నాకు నేను పదవి లేకముందే చేసిన, పదవి వచ్చాక వేయలేనా? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా నామినేట్ చేశారు? ఫస్ట్ టైం. ఓకే, అంటే మీరు నామినేషన్ లోకి వస్తున్నారు కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా. ముందు నుంచి అంటే అరే వీడు నామినేషన్ రాకముందే, ఈ 10లోకి రాకముందే మనకి గ్రామానికి ఇంత చేశాడు, వస్తే ఇంకెంత చేస్తాడని ఓట్లు వేస్తారు అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నారేమో. దీనికి ఏమైంది అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో 2 years కౌశిక్ రెడ్డి గారు ఈటల రాజేందర్ 2 years ఎమ్మెల్సీ చేశారు కదా. అప్పుడైతే చేయొచ్చు కదా, గవర్నమెంట్ ఉంది, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన నమ్మే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి TRS పార్టీ చేర్చుకుంది. మరి చేస్తారనే కదా, మరి ఆయన ఏం చేయలే కదా. మరి అందులో ఇక నాయకులు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఉన్నాం. మరి 2 years మంచి మనకు పనసు ఇచ్చింది. అదైతే నేను చేయకుండా ల్యాబ్స్ అయ్యేదే కదా, నేను కూడా చేయకుండా ల్యాబ్స్ అయ్యేదే. నాయకుడు చేయడానికి లేడు రెడీగా. ఒకవేళ గవర్నమెంట్ నుంచి నిధులు రాలేదు అంటే ఎలా అభివృద్ధి చేస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గ్రామం నుంచి అభివృద్ధి చేయాలి అంటే పనసు రెడీగా ఉంది చేయనీకి, కానీ తీసుకొచ్చి చేయించడం లేరు. ఇప్పుడు ఏమనంటే సర్పంచ్ 2 years లేట్ అయింది. దానికోసమే మీ గ్రామానికి మహిళలకు గాని, చిన్నపిల్లలకి, వృద్ధులకి మీరేం చేస్తారు? యువతకు మేలు చేస్తా. వాళ్ళ స్టడీ పర్పస్ కానీ, లేకుంటే ఫీజు రియంబర్స్ లో కానీ, లేకుంటే ఎక్కడన్నా కాలేజీలలో వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు చేర్పేయడం కానీ, వృద్ధులకు సమానంగా చూస్తాను.
వాళ్ళకి పింఛన్ రాకుండా పింఛన్ ఇప్పే బాధ్యత, వాళ్ళ ఇంట్లో బాగు లేకున్నా వాళ్ళ ఇంట్లో సమస్యలున్నా వాళ్ళ కొడుకులను కూర్చోటి మాట్లాడే వ్యవస్థ చేస్తా. వృద్ధులకి మహిళలకు కూడా చేస్తా. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది కదా, గవర్నమెంట్ ఏమి చేయకుండా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఉంటుంది. ఓకే, వృద్ధులకి నెల నెల పింఛన్ ఇప్పించే బాధ్యత. వృద్ధులకు పింఛన్ ఇస్తుండ్రు, దానికి మా గవర్నమెంట్ కూడా 4,000 ఇస్తా ఉంది. అది ఇంకొక 2 months 3 months తర్వాత మీ గ్రామంలో ప్రతి వృద్ధులకి పింఛన్ వస్తుంది. డిఫరెంట్లీగా వాళ్ళకి ఇయర్లీగా మనకు 62 years అని అన్నారు కదా కేసీఆర్ గవర్నమెంట్ లో, వాళ్ళకు కూడా వస్తుంది. పింఛన్ విషయంలో ప్రభుత్వం ఏం ప్రాబ్లం లేదు. మొన్న కూడా రీసెంట్ గా ఉన్న రేషన్ కార్డు కూడా ఫుల్ఫిల్ చేసాం. విలేజ్ లో అవకాశం వచ్చింది కదా, దాన్ని వినియోగించుకోవడానికి కోసం ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేసాం. రేషన్ కార్డు విషయంలో ఏ ఒక్కరికి లేకుండా లేదు. సో మీ గ్రామంలో ప్రెసెంట్ మీ దాకా వచ్చిన సమస్యలు ఏంటి? మా దాకా వచ్చిన సమస్యలు ఏంటంటే ఫస్ట్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని గ్రావెంట్ వర్కులు, ఒక 2 పల్లెలు ఉన్నాయి వాటికి శ్మశానాటిక లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా చేయాలి. ఇవన్నీ మేము మా గవర్నమెంట్ తోటి ఒక 3 years ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే ఆలోచనతో కంపల్సరీ చేద్దామన్న ఆలోచనతో వచ్చాను. సో మిమ్మల్ని ఎన్నుకున్నాక మీరు గెలిచాక ఫస్ట్ చేసే పని ఏంటి? మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ చేసే వర్క్ ఏంటంటే, నేను ఇంతవరకు ప్రజలకు ఏం చెప్పలేదు, కాకపోతే నిత్య అవసరం వరకు ఒకటి ఊరికి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటా గిఫ్ట్? ఇది మనకు మామూలుగా మినరల్ వాటర్ ఉంటది కదా, మా ఊర్లో ప్లాంట్ లేదు, రోజు 10 రూపాయలు పెట్టి కొనుకొస్తున్నారు. అది గ్రామ పంచాయతీలో ఫిడ్ చేసి రోజువారీగా వాళ్ళు చేద్దామని అనుకుంటున్నాం. సో చివరిగా మా ఛానల్ తరపున మీరు మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఊళ్ళో శివాలయం కడదాం అనుకుంటున్నాం. దానికి మా గవర్నమెంట్ 100% సపోర్ట్ ఇస్తుంది. మాకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి కంపల్సరీ ఎండోమెంట్ లో గానీ లేకుంటే ఆయన స్వశక్తిని ఎంతో కొంత ఫండ్ తీసుకొచ్చి శివాలయం కట్టిద్దాం. ఇంకొకటి సమ్మర్ లో భూలక్ష్మి మహాలక్ష్మి అనేది ఇంతవరకు ప్రతిష్టాపన ఒక 7-8 years అవుతుంది, చేద్దామనేది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా నేను సర్పంచ్ గెలిచాక ప్రజలు ఆదరించి నన్ను గెలిపించినాక వాళ్ళని కంపల్సరీ ఇది మమ్మీ చేయకుండా పని చేసి పెడతా. సార్ గత ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వానికి వాళ్ళు మాటలు చెప్పడం వరకే సరిపోయింది. ఇస్తాడు 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 అనేది 10 years అయింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో ఇస్తాడు ఇయ్యడు అనేది జనాలు అనుకుంటున్నారు ప్రజలు, కానీ ఒక్కొక్కటి కంపల్సరీ నెరవేరుస్తున్నాం. మొన్న రేషన్ కార్డు విషయంలో కూడా ఇయ్యరు అనేది కొంతమందికి 100% సెటిల్మెంట్ చేసాం. మా గవర్నమెంట్ వచ్చాక మొన్ననే కదా మనకు ఒక 6 months బ్యాక్ నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి. అందులో మేము ప్రొసీడ్ అయ్యి మా కాంగ్రెస్ క్యాండిడేట్లు కాంగ్రెస్ నాయకులు అందరం ప్రొసీడ్ అయ్యి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఊరికి 11 ఇండ్లు వచ్చినాయి. మొన్న ఒక 2 వాళ్ళకు కొంచెం చిన్న చిన్న కారణాల వల్ల కట్టుకోలేకపోయినా 9 మంజూరు అయ్యాయి. 9 ఆల్రెడీ స్లాబ్ లెవెల్ అయిపోయాయి. వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్ వచ్చాక మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారు, అసలు ఇవ్వరు అనుకుంటే మేము వాళ్ళకు ఫోర్స్ చేసి కంపల్సరీ కట్టుకోవాలి, కంపల్సరీ బిల్ వస్తుంది అని చెప్పి ఫోర్స్ చేస్తే ఈ 9 members ఈ 9 కుటుంబాలు కట్టుకుంటున్నాయి. దానికి మళ్ళీ 2వ విడతగా 40 ఇండ్లు ఇస్తాని మా ఊరికి హామీ ఇస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి బిల్ వస్తుంది కాబట్టి ఇంకా కట్టుకోవడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. అది కంపల్సరీ డిఫరెంట్లీగా నాకు గెలిచిన వెంటనే 2వ విడతలో 40 ఇండ్లు మా ఊరికి మంజూరు చేయగలుగుతానని నేను హామీ ఇస్తున్నా. ఊరికి ఎమ్మద గ్రామ పంచాయత్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను మా ఊరి ప్రజలకు నేను హామీ ఇవ్వాల్సింది ఏంటంటే, నన్ను ఎన్నుకొని ఆదరించి నన్ను గెలిపిస్తే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ 3 years ఉంటుంది, నన్ను తప్ప వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే మన విలేజ్ హిమ్మద్నగర్ గ్రామం నుంచి 5 years బ్యాక్ వెళ్ళాం. ఇప్పుడు కూడా గెలిపిస్తే ఏమి ఉండదు. 3 years గెలిచినా గెలవకున్నా నేను 3 years 100% నేనే పనిచేసి పెట్టాలి. అందులో మీరు ఇంకా ఉత్సాహంగా నన్ను గెలిపిస్తే నేను ఇంకా కొంచెం దానికి మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో లేకుంటే ఎక్కడికైనా పోయి పని తీసుకొచ్చి మనకున్న ఒక 2 పల్లెలకు శ్మశానవాటిక, డ్రైనేజు, సీసీ రోడ్లు, ఇంకొకటి శ్రీరామపేట నుండి పోతిరెడ్డిపల్లె వరకు ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ చేపించి, ఇంకొకటి మినరల్ వాటర్ ప్లాంట్ మన గ్రామ పంచాయతీలో పిడిచేసి రోజువారీగా నిత్యావసర వస్తువు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. నేను పదవి లేకున్నా 15 years నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఎవరు ఏం చేసినా మీకు అందరికీ తెలుసు, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు నేనేందో అనేది. 25 లక్షల సీసీ రోడ్లు, 2 హైమాక్స్ లైట్లు మీరు చూసిర్రు నాకు లైవ్లా.
నేను చేసిన అనేది కూడా మీకు అర్థమవుతుంది. దానికి నేను పదవి లేకుండా చేసిన అంటే పదవి వచ్చినాకే మీకు ఎన్ని చేస్తానని మీరు నమ్మకంతో మీరు ఏదైతే నమ్ముతున్నారో నన్ను నేను అంత డబ్బులు చేసి చూపిస్తా. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. మీ అందరికీ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీ నమ్మకాన్ని నేను మమ్మీ చేయకుండా ఒక 1 yearలో నేను ఏందనేది మీకు చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.